ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ఇక్కడ కనిపించేటువంటి ఈ క్షేత్రం వచ్చేసి 9000 సంవత్సరాల అతి పురాతనమైనటువంటి దివ్యక్షేత్రం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తొలిసారిగా భూమి మీద పాదం పెట్టినటువంటి ప్రదేశం. దీనినే తొలి తిరుపతిగా పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కడ ఉందంటే కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పెద్దాపురం మండలం, సామలకోట నుండి సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో దివులికి సమీపంలో ఈ తొలి తిరుపతి అనేటువంటి గ్రామం ఉంది. ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ శృంగార వల్లభ స్వామిగా కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క విగ్రహంలో 3 విశేషమైనటువంటి వింతలైతే ఉన్నాయి. మనం ఎక్కడ చూసినా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క శంకు చక్రాలు ఒకలా కనిపిస్తుంటే, ఈ క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామి యొక్క శంకు చక్రాలు అపసవ్య దిశలో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో ఇక్కడ స్వామివారు దర్శనం ఇవ్వడం మరొక విశేషం. ఈ స్వామివారి ముఖాన్ని మీరు సరిగ్గా చూసినట్లయితే నిత్యం కూడా సిరిమందాసంతోటి అంటే చిరునవ్వుతోటి నవ్వుతూ ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ క్షేత్రంలో మనకి ఆలయానికి బ్యాక్ సైడు బొటన బావి అనేటువంటి బావి ఉంది. ఈ బావిలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో వాళ్ళు మనసులో కోరుకున్నటువంటి ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం, విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. దాని తర్వాత పటిక బెల్లాన్ని స్వామివారికి సమర్పించడం ఆనవాయిగా వస్తుంది.